నేపథ్యంలో రాజమండ్రి విమానాశ్రయం వద్ద హై అలర్ట్ ప్రకటించారు అధికారులు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి విమానాశ్రయం వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. విమానాశ్రయం ప్రాంగణంలో బలగాలు పహారా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. భద్రతా ఏర్పాట్ల దృష్ట్యా ఎయిర్పోర్ట్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నామని జిల్లా ఎస్పీ వివరించారు. ప్రైవేట్ వెహికల్స్ ను విమానాశ్రయం ఆవరణంలోకి అనుమతించకుండా కట్టుదిట్టంగా చర్యలు చేపట్టారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, రాజమండ్రి విమానాశ్రయంలో భద్రతా ఏర్పాట్ల మీద మీ అప్డేట్ ఏంటి? థ్యాంక్ యూ. రాజమండ్రి ఎయిర్పోర్ట్ భద్రతకు సంబంధించి అధికారులు ఇప్పటికే పెద్ద ఎత్తున అయితే అలర్ట్ ప్రకటించారు. ప్రస్తుతం ఆపరేషన్ సింధూర్ కొనసాగుతున్న నేపథ్యంలో రాజమండ్రి ఎయిర్పోర్ట్ కు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడంతో పాటు సెక్యూరిటీ సిబ్బందిని కూడా పెంచడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రైవేటు వాహనాలను కూడా రాజమండ్రి ఎయిర్పోర్ట్ లకు రానివ్వకుండా అధికారులు అయితే ఎక్కడికక్కడ తనిఖీలు చేసి బయట నిలుపుదల చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా దూర ప్రాంతాలు వెళ్లి ప్రయాణికులను కూడా ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించిన పిమ్మట మాత్రమే ఎయిర్పోర్ట్ లోపలికి అనుమతించడం చేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఇప్పటికే ఎయిర్పోర్ట్ పరిసరాల్లో మాక్ డ్రిల్ కూడా నిర్వహించారు. అదేవిధంగా ఈ ప్రమాద సమయంలో వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అదేవిధంగా ఏదైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే తమకు సమాచారం అందించాలంటూ కూడా ఎయిర్పోర్ట్ అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలను అక్కడైతే హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి ఉంది. రైట్ వెంకట్, థ్యాంక్ యూ.